వృద్ధుడు రోజు వచ్చి ఈ యువకులందరికంటే కూడా ఆయనే ఎక్కువ సంపాదించుకొని తీసుకెళ్తుంటాడు. మరి చూస్తే మేము యువకులం మాకంటే కూడా రోజు ఒక 10,000 రూపాయలు ఆయనకే ఎక్కువ వస్తున్నాయి. ఏంటి అసలు టాలెంట్? లేదు ఈ యజమాని ఆయన పట్ల జాలి చూపించి మాకు 70-80 రూపాయలు వస్తే ఆయన 100 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యజమాని వైపు కొంచెం తర్వాత తిరగబడడం చూస్తారు. తిరగబడిన తర్వాత అప్పుడు అంటాడు యజమాని, చూడండి ఆయన నిజంగా ఆ వృద్ధుడు ఏదైతే ఆ వృద్ధుడు ఉన్నాడో రాజయ్య అనే వ్యక్తి ఆయన నిజంగా ఎక్కువ చెట్టు కొడుతున్నాడు, కలప ఎక్కువ తీసుకొస్తున్నాడు కాబట్టి నేను ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను. అంతేకాని మీరేదో నేను జాలిపడి ఇవ్వట్లేదు అని చెప్పేసి తను అంటాడు. అన్నప్పుడు ఈ ఉన్న యువకులు మరి ఏమంటారంటే, లేదు మేము ఒక్కసారి ఆయనతో పోటీ పెట్టుకుంటాం, మీరెందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి వారిని ఒకసారి ఓ రోజు టైం ఫిక్స్ చేసుకొని వారు పోటీ పెట్టుకుంటారు. సేమ్ అదే రోజు ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు రానే వచ్చేటప్పటికి మరి అందరూ 5గురు స్టార్ట్ చేశారు. 4గురు యువకులు, ఈ వృద్ధుడు ఒక ఈ ముసలాయన. ఈయన ఎప్పటిలాగానే మెల్లగానే స్టార్ట్ చేస్తున్నాడు. ఈయన 3 కొట్టే లోపల వాళ్ళు 5 చెట్లు కొట్టేశారు. మరి అప్పటికి ఈ 3 చెట్లు కొట్టిన వ్యక్తి మెల్లగా 4వ చెట్టు కొట్టేసరికి మధ్యాహ్నం భోజన సమయం, లంచ్ బ్రేక్ వచ్చేసింది. వాళ్ళు అప్పటికి 6 కొట్టేశారు. వాళ్ళు ఆయన కంటే మేమే 2 ఎక్కువ ఉన్నామని చెప్పేసి అనుకున్నారు. మెల్లగా ఈ వృద్ధుడు వెళ్ళి భోజనం చేసి మెల్లిగా మళ్ళీ వచ్చేసి మళ్ళీ చెట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళైనా లంచ్ బ్రేక్ తీసుకోకుండా ఏం కాదు, మాకు శక్తి ఉన్నది, ఉత్సాహం ఉన్నది, మేము ఎట్లయినా ముందు వెళ్ళిపోవాలి ఎందుకంటే అని చెప్పేసి మేము నిరూపించుకోవాలి మీకు అని చెప్పేసి అనే ఉద్దేశంతో వీళ్ళు కొడుతూనే పోతూ ఉంటారు. ఆయన వచ్చి ఆ వృద్ధుడు చెట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. చూస్తూ ఉండగానే వీళ్ళని అందుకున్నాడు. అంటే ఎన్ని కొడుతున్నాడు అనేది వాళ్ళకి వీళ్ళకి తెలియదు, కానీ ఇతనికి మాత్రం తెలుసు. వృద్ధుడు సాయంత్రం 4 గంటలు వచ్చే సమయానికల్లా వాళ్ళని అందుకున్నట్టుగా వీళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ సాయంత్రం 5 ఇంకో గంట లోపల వీళ్ళని దాటి ఇంకో 2 చెట్లకు ఎక్కువనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ 4గురు వ్యక్తులు, అందరి వ్యక్తులు మళ్ళీ గుమిగూడిన తర్వాత యజమాని దగ్గరికి పిలిచి అప్పుడు ఈ చెట్లకు కొట్టిన చెట్లు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక అతను 9 కొట్టాడు, ఇంకో అతను 10 కొట్టాడు, ఇంకో అతను 11. కానీ ఈ వృద్ధుడు ఈ ముసలాయన దగ్గరికి వచ్చేసరికి అవి కాస్త లెక్క పెట్టుకుంటే 13 చెట్లు వచ్చాయి. అరే ఇది ఎలా సాధ్యం? ఏంది ఇది? మేము నిజంగా ఇన్ని రోజులు మేము అపోహపడ్డది నిజమా? కళ్ళారు చూసాము ఇప్పుడు. ఎందుకంటే స్వయంగా పోటీ పెట్టుకొని కొట్టాము. అయినప్పటికీ ఇతనే గెలిచాడు. ఏంది ఇందులో టాలెంట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విసిపోయినప్పుడు అప్పుడు ఆ యజమాని దగ్గర నుంచి ప్రైజ్ మనీ కింద 2,000 రూపాయల బహుమతి అందుకొని వస్తున్నప్పుడు ఆ యువకులందరూ కూడా వచ్చి తాత మరి మేమంతా కూడా మీకంటే ఎక్కువ ఫాస్ట్గా కొట్టాం, అయినప్పటికీ మీకు లంచ్ బ్రేక్ అంటే భోజనానికి మీరు దిగి 1/2 అవర్ సమయం తీసుకొని విశ్రాంతి తీసుకొని వచ్చారు. అయినా మేము కంటిన్యూ కొడుతూనే ఉన్నాం, అయినా మేము ఎలా ఓడిపోయామని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నేను భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం చేసిన తర్వాత ఆ విరామం సమయంలో నా యొక్క ఆ గొడ్డలికి షార్ప్ చేసుకున్నాను, అంటే పదును చేసుకున్నాను. అంటే ఈ పొద్దున కొట్టిన ఈ 4-5 చెట్లు కాకుండా మళ్ళీ షార్ప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్కువగా తొందరగా చెట్టు కొట్టొచ్చే ఉద్దేశంతో నేను చేస్తున్న పని అదే. ఇన్ని రోజులు మీరు అపోహపడుతున్న విషయం పట్ల నేను చేస్తున్నాను, అవలంబిస్తున్న పద్ధతి ఇదే అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు ఆ యువకులంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.